హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యుగంధర్ టెక్ అండ్ ఫన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏఐతో వీడియోస్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత చక్కగా చాలా అందంగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ మనం ఏఐ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏఐ ద్వారా క్రియేట్ చేసుకునే ముందు మనకు దీనికి కావాల్సిన టూల్స్ ఏమేమిటో మనం తెలుసుకోవాలి. ఏమేమి టూల్స్ కావాలంటే మ్యాక్సిమం మనకి ప్రాంప్ట్ కావాలి. మనం ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చామంటే మనకి వీడియో కానీ అలాగే ఇమేజ్ కానీ చాలా చక్కగా మనం అనుకున్నట్లు వస్తాయి. ప్రాంప్ట్గా మనం సరిగా ఇవ్వకపోతే వీడియో సరిగా రాదు, అలాగే ఇమేజ్ కూడా అనుకున్న రీతిలో రాదు. కానీ ఇప్పుడు నేను మనం ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. తర్వాత ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు క్రోమ్ సర్వర్లోకి వెళ్తాను. సో ఇప్పుడు నేను క్రోమ్ సర్వర్ని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ChatGPTలోకి వెళ్ళబోతున్నాను. www.chatgpt. సో అది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ అప్గ్రేడ్ ప్లస్ ఉంది, అలాగే ఇటువైపు 2 గీతలు ఉన్నాయి మన లెఫ్ట్ సైడ్. అయితే నేను అక్కడ కూడా ఏమి తాకను, ఎందుకంటే ఇప్పుడు మనం ChatGPTలో సింపుల్గా ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అది మనకు కావాల్సింది. సో ఇప్పుడు నేను చూడండి చెప్తాను. నాకు ఒక యువకుడు ఒక పెద్ద ఒంగోలు గిత్తను, అంటే జియాంట్ ఒంగోలు గిత్తను పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నట్టు నాకు ఒక మంచి ఇమేజ్ కావాలి అని చెప్పి అడుగుతాను. సో నేను ఇచ్చిన మెసేజ్ని తెలుగులో ఇచ్చాను, అది తీసుకునింది. సో ఇప్పుడు మనకు అది ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని సో నేను మళ్ళీ అందులోనే ఇక్కడ ChatGPTలోనే దాన్ని నేను పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇమేజ్ క్రియేట్ చేసి రావాలన్నమాట. సో తర్వాత ఇంకోసారి కూడా మనకు ప్రాంప్ట్ ఇచ్చింది. సో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేస్తాను. వాంట్ ఇమేజ్ అని కొట్టాను. సో మనకు కావాల్సిన నాకు ఇమేజ్ కావాలి. ఎందుకంటే అది ఇంకా క్షుణ్ణంగా నీకు ఎలా కావాలా, ఈ విధంగా కావాలని చెప్పి ChatGPT మనల్ని రికమెండ్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వేరు, అలాగే గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం కదా, మరి అది ఉంది, అది కూడా అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గూగుల్ అనేది. కానీ ChatGPT అనేది మనకి ఏది అవసరమో, ఎలా ఉంటే అది కరెక్ట్గా బాగుంటుందో అలాంటి వాటిని మనకి ఎంపిక చేసి మనకి ఇస్తుంది అన్నమాట. సో మనం అడిగినటువంటి ఆప్షన్కి సరైన సబ్జెక్ట్ని తీసుకొని మన ముందర పెడుతుంది. ఈ యొక్క గూగుల్ అనే అన్ని యొక్క సర్వర్లని క్షుణ్ణంగా పరిశీలించి దాని నుంచి మనకి ఈ యొక్క ఇమేజెస్ కావచ్చు, అలాగే వీడియో ప్రాంప్ట్స్ కావచ్చు మనకి ఇస్తుంది ChatGPT. ఇక్కడ చూడండి, నేను అడిగాను. ఇప్పుడు ఒక పెద్ద ఒంగోలు గిత్త ఒక అబ్బాయి బొమ్మ నాకు ఇమేజ్ని నాకు క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇప్పుడు నాకేం కావాలా, వీధిలో తిరుగుతున్నారు, సో అక్కడ పక్కన అలా ఉంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ ఇమేజ్ అయితే నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ నాకు వీడియో రూపంలో కావాలి. వీడియో అయితే మనకి ChatGPT జనరేట్ చేసి ఇవ్వలేదు. అందుకు మనం మరొక వెబ్సైట్ని చూసుకోవాలి.
అయితే ముందు మనకి ఈ వీడియో జనరేట్ కావడానికి ప్రాంప్ట్ కావాలి, అవునా? సో నేను ఇక్కడే అడిగేస్తాను, ఎందుకంటే ఇంకొక ఏఐ టూల్లో అడగచ్చు, కానీ మనకు ChatGPT ది బెస్ట్ అనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ అడుగుతాను. చూద్దాం. ఈ ఇమేజ్ ఇక్కడ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ప్లస్ దగ్గర ఇమేజ్ అయితే అప్లోడ్ చేశాను. అడుగుతున్నా, నేను రాయట్లేదు, టైప్ చేయట్లేదు, తెలుగులోనే అడుగుతాను. నాకు ఈ ఇమేజ్ నిజంగా కదులుతూ వెళ్తున్నట్టు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యంతోనూ అలాగే తప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఆ అబ్బాయితో నెక్స్ట్ ఆ గీతతో వాళ్ళు ఫొటోస్ దిగుతున్నట్టు నాకు ప్రాంప్ట్ కావాలి అడిగేసాడు. ఇప్పుడు తను మనకి ఆ ప్రాంప్ట్ ఇస్తుందన్నమాట. సో నేను అక్కడ వీడియో ప్రాంప్ట్ అడగలేదు కాబట్టి అది వీడియో ప్రాంప్ట్ ఇవ్వలేదు. సో ఈ ఇమేజ్ చూస్తాం ఏమిస్తుంది తర్వాత, ఇంకా ఈ ఇమేజ్ చూశాక చేద్దాం. మరి అదే మనం అడిగే ప్రాంప్ట్లోనే అంతా ఉంటుందన్నమాట. మనం ఏదైతే అడుగుతామో అదే మనకి అది ఇస్తుంది. నేను ఇక్కడ వీడియో ప్రాంప్ట్ అడగలేదు కాబట్టి మళ్ళీ నాకు ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తున్నది. చూద్దాం ఏమేమి అడిగిస్తుంది. వీడియో కొంచెం పెద్దదినా చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. బాలేదా? సో మళ్ళీ మనకి ఇమేజే ఇచ్చింది కాబట్టి నేను ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ అడుగుతాను. ఇక్కడ అడుగుతాను, వీడియో ప్రాంప్ట్ కావాలి నాకు ఈ ఇమేజ్కి ఒక 10 నిమిషాల నిడివితో. మనం ChatGPTకి ఎలా అడగాలంటే, ChatGPTని ఒక చిన్న పిల్లవాడికి మనం స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమవుతుంది, అలాగే అతనికి ఏదైనా ఒక డౌట్, చాక్లెట్లు ఎక్కువ తింటుంటే మనం ఎలా చెప్తాము, తింటే ఎలా పాడవుతుంది ఆరోగ్యము, ఇలా చేసుకోకు అని చెప్తాం కదా, అలా అర్థమయ్యేలాగా మనం చెప్పామంటే మనకి కరెక్ట్గా ఆ యొక్క ChatGPT దానికి కావాల్సిన ప్రాంప్ట్ మనకి ఇస్తుంది అన్నమాట. లేట్ అవుతుంది ఈ ఫోన్లో. మామూలుగా అయితే నాది ఇప్పుడు వీడియో నేను ఏది రికార్డ్ చేస్తున్నా ఆ ఫోన్లో నాకు త్వరగా వస్తుంది, నాకు త్వరగా రావాలి. అడుగుతాను, ఫాస్ట్గా అడుగుతున్నా. ఓకే, మనకి ప్రాంప్ట్ని ఇచ్చేసింది. సో ఈ ప్రాంప్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, కాపీ పేస్ట్ చేసుకొని కాపీ చేసుకున్నాను. మరి నేను వీడియో ఎక్కడ జనరేట్ చేసుకోవాలి? సో దానికి మనకి ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని మనకు గూగుల్ ఇచ్చింది. అది గూగుల్ గేమ్ని. గూగుల్ గేమ్ జెమినీలో ఒమ్ని ఫ్లాష్తో ఎక్సలెంట్గా వస్తుంది. సో మళ్ళీ మనం క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్ళి ఇంకొక ట్యాబ్లో ఇంకొక సర్వర్ని ఓపెన్ చేసుకుంటాం. అందులో నేను gemini.google.flow.ai అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేయగానే చూడండి ల్యాబ్స్ గూగుల్ అని వచ్చింది. సో దానిపైన టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేయగానే చూడండి మనం ఖచ్చితంగా ఇందులోకి మనం ఎంటర్ అవ్వాలంటే జీమెయిల్తో కానీ ఈమెయిల్తో కానీ మనం ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ పైన చూడ ఎస్ అని నాది ఈమెయిల్ కనిపిస్తుంది కదా, సో దాంతో నేను లాగిన్ అయ్యాను.
సో ఇప్పుడు కింద న్యూ ప్రాజెక్ట్ పైన మనం చూసా అక్కడ మనం టచ్ చేసుకోవాలన్నమాట. న్యూ ప్రాజెక్ట్ పైన మనం టచ్ చేయగానే అందులోకి సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, కింద చూడండి ప్లస్ ఉంది, పక్కన నానో బనానా ఉంది, అక్కడ ఇమేజెస్ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, వీడియో. సో ఆ నానో బనానా 2 పైన అలా టచ్ చేయగానే పైన చూడండి ఇమేజ్ వీడియో అని వచ్చింది. సో నేను వీడియో దగ్గర టచ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు వీడియో రూపంలో వచ్చిందనమాట. సో నాకు ఎంత ఉంది, కింద ఓమినీ ఫ్లాష్ ఉంది చూసారా, ఓమినీ ఫ్లాష్ ఉంది. సో నేను ఓమినీ ఫ్లాష్ పైన కొట్టుకున్నాను. అలాగే 10 సెకండ్స్ వీడియో అడిగాను నేను. అలాగే మనకి 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా, 4 కావాలా వీడియోస్ అని చూపిస్తుంది. సో నాకైతే 1 చాలు. కింద చూడండి జనరేటింగ్ విల్ బి యూజ్ 15 క్రెడిట్స్ అంటారు. ఎందుకంటే మనకి డైలీ ప్రతి ఈమెయిల్కి జీమెయిల్కి 50 క్రెడిట్స్ ఇస్తుంది అన్నమాట, ఫ్లో క్రెడిట్స్. సో వాటితో మనం వీడియోస్ని క్రియేట్ చేసుకుంటాం. అదే ఇమేజెస్ కావాలంటే ఫ్రీ, ఇందులో ఎన్నైనా చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను, వీడియో పైన టచ్ చేస్తే ఇమేజ్ వీడియో వచ్చేసి నాకు కావాల్సిన వీడియో కాబట్టి వీడియో పైన టచ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ గుర్తు పైన టచ్ చేయగానే ఈ పైన చూసారా ఇలా యారో మార్క్ ఉంది కదా, అక్కడ మనం ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటే నేను అక్కడ టచ్ చేసి ఇమేజ్ని టచ్ చేసి నేను ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇది ట్యుటోరియల్ మాత్రమే. ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు ఇంకా ఈ వీడియోస్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్తాను. ఇవి చిన్న వీడియోస్ మనం క్రియేట్ చేయడం నేర్చుకుంటే తర్వాత మనకు కావాల్సినటువంటి వీడియోస్ని మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నాకు అక్కడ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇమేజ్ పైన టచ్ చేయగానే సో కింద ఇక్కడ మనకి ఆ బాక్స్లోకి వచ్చిందనమాట. మనం ఇప్పుడు ప్రాంప్ట్ తీసుకున్నాం కదండి, అక్కడ అందులో మనం చాట్ జీపీటీలో మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా ఏరో మార్క్ వచ్చింది చివర, ఆ ఏరో మార్క్ పైన టచ్ చేయగానే మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఎంతోసేపు పడదు, త్వరగా అయిపోద్ది. సో మనకి ఇప్పుడు వీడియో కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఎందువల్లండి, మనం అక్కడ చాట్ జీపీటీలో ఇమేజ్ అడిగాము, ఇమేజ్ ఇచ్చింది. అలాగే ఆ ఇమేజ్కి మన వీడియో కావాలి, ఆ వీడియోకి నాకు ప్రాంప్ట్ కావాలంటే కూడా ఇచ్చింది. నేను ఏం అడిగాను, ఒక అబ్బాయి ఆ ఒంగోలుకి పట్టుకొని రోడ్ల మీద వెళ్తుంటే అందరూ చూసి క్లాప్స్ కొడతారు, అలాగే కొంచెం సెల్ఫీస్ తీసుకుంటారని చెప్పాను. ఇంకోటి ఏమంటే ఆ ఇచ్చిన పిక్చర్లో మైనర్స్ లేకుండా చూసుకోండి. మైనర్స్ ఉంటే గూగుల్ ఫ్లోలో మనకి వీడియోస్ జనరేట్ అవ్వవు. అలాగే వైలెన్స్ సంబంధించిన వీడియోస్ ఉంటే కూడా కొంచెం ఇందులో జనరేట్ అవ్వవు. చూడండి ఇంకా 42%కి వచ్చేసింది, త్వరగా వచ్చేస్తుంది మనకి ఇమేజ్ కూడా. ఇమేజ్ కాదు వీడియో వచ్చేస్తుంది సింపుల్గా, నీట్గా, చక్కగా. చూసారా మనకి వీడియో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఆ వీడియో పైన టచ్ చేశాను. టచ్ చేయగానే ఇప్పుడు ప్లే అవుతుంది. చూసారా ఎంత చక్కటి వీడియో వచ్చింది మనకి. సో ఓకే, నేనైతే ఇక్కడ సౌండ్ తగ్గించేస్తాను. సో మనకు కావాల్సినటువంటి వీడియో అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క వీడియో పైన మనం లాంగ్ ప్రెస్ చేసామంటే డౌన్లోడ్ వీడియో అని వస్తుంది. నేనైతే డౌన్లోడ్ వీడియో చేసుకోను, ఎందుకంటే నాకు అవసరం లేదు ఆ వీడియో అది. సో చూసారా మరి ఎంత చక్కగా వచ్చిందో. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు చాట్ జీపీటీలో మనం ఇమేజెస్ చేసాం. అదే ఇమేజ్ మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా ఫ్లోలో కూడా మనం ఇమేజెస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. సో నేను బ్యాక్ వచ్చేస్తాను, నాకు ఈ వీడియో అవసరం లేదు. సో మీకేం చెప్పాను, మనకి కింద వీడియో ఆప్షన్ ఉంటే వీడియోస్ వస్తాయి. అదే ఆ వీడియో పైన ఆ వీడియో ఆప్షన్ పైన టచ్ చేసాం అనుకోండి, పక్కన మళ్ళీ మనకి ఇమేజెస్ అని వస్తుంది అనమాట. ఆ ఇమేజెస్ పైన మనం టచ్ చేసుకోవాలి. అలాగే కింద చూసారు రేషియోస్ ఉన్నాయి. 16:9 అంటే ఏంటి, ల్యాండ్స్కోప్ అంటే మనం ఫోన్ అడ్డంగా పెట్టి ఇలా వీడియోస్ రికార్డ్ చేస్తాం ఇదనమాట. అదే ఇంకొక మనం మ్యాక్సిమం చేసేది ల్యాండ్స్కోప్. అలాగే వర్టికల్ అంటే ఏంటి, పోర్ట్రేట్ అంటే ఇలా నిలువుగా తీస్తాం ఫోన్ పెట్టుకొని. సో దాన్ని ఆ రెండే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మిగతా మనకి 4:3 కానీ 3:4 కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఉపయోగిస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇమేజెస్ పైన టచ్ చేశాను. సో నాకు ఇదే ఇమేజ్ నాకు ఈ యొక్క గూగుల్ ఫ్లోలో నేను క్రియేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నానో బనానా 2 పైన సో ప్రెస్ చేశాను. సో
అయితే ఇప్పుడు మనం చేయాల్సింది నీకేం కావాలో దానికి నువ్వు ఇక్కడైతే మనం చెప్పాలన్నమాట. చెప్పలే కదా, మనం టైప్ చేసుకోవాలి. సో ఐ వాంట్, నీడ్ ఏ యంగ్ బాయ్ walking along with a Ongole breed ox in streets అని ప్రాంప్ట్ ఇచ్చాను. అలాగే ఇప్పుడు చూడండి, ఆ నేలబోర్న కొట్టే నేను మనకి ఇమేజెస్ ఫ్రీ ఇందులో, కానీ వీడియోస్కి మనకు క్రెడిట్స్ అవుతాయి. ఒక రోజుకి 50 క్రెడిట్స్ ఇస్తారన్నమాట. సో నేను ఒక 2 బొమ్మలు అడుగుతాను. సో అలాగే ఇప్పుడు ఎలా ఇస్తుంది చూద్దాం, ఎటువంటి ఇమేజెస్ ఇస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎటువంటి ప్రాంప్ట్ లేకుండా నేరుగా అడిగేసాం, అది ఇస్తుంది. అందుకే మనం ChatGPT పైన ఆధారపడతాం. ChatGPT మనం ఇచ్చినటువంటి ఏవైతే మన క్వాలిటీస్ కావాలో అవన్నీ తీసుకొని బాగా ఆలోచించి బెస్ట్ ప్రాంప్ట్ ఎలా ఉండాలి అని చెప్పి ఇస్తుంది అనమాట. ఇందులో చూద్దాం ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్, వీడియో కొంచెం పెద్దగా కొంచెం ఓపికగా చూడండి. సో ఇక్కడ చూసారా ప్రాంప్ట్ ఎలా వచ్చింది? ఒక చిన్న పిల్లవాడు ఒక ఎద్దుని ఇలా పెట్టుకున్నట్టు ఇచ్చింది. సో మనకు కావాల్సిన ఇది కాదు కాబట్టి నేను ChatGPT మన ప్రాంప్ట్ కట్టగా ఇచ్చి ఇమేజ్ కట్టగా తీసుకొని ఆ ఇమేజ్ అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఇది అవుతుంది. పోతే ఇంకా నేను ఇప్పుడు ఇంకోటి మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే వీడియో మనకైతే డౌన్లోడ్ అయిందో ఆ వీడియో గురించి నేను మాట్లాడతాను. చూద్దాం. సో మన వీడియో అయితే ఇక్కడ ఉంది. సో ఈ వీడియోలో నాకేం కావాలంటే ఇప్పుడు నాకు ఈ వీడియోలో నేను ఏదైనా మార్చదలుచుకున్నాను. ఆ అబ్బాయి యొక్క షర్టు అవి మార్చదలుచుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ యొక్క ఎద్దు యొక్క కలర్ కూడా మారుస్తాను ఇందులోనే. సో ముందు అయితే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ యొక్క వీడియోని ఇప్పుడు మళ్ళీ ఆ ప్లస్ మీద కొట్టగానే ఆ వీడియో పైన వస్తుంది అనమాట. సో ఆ వీడియోని ఇక్కడ ఇస్తాను. సో అక్కడ యాడ్ ప్రాంప్ట్ ఉంది కదండి, మీరు రైట్ సైడ్ అక్కడ చూడండి ఇచ్చి ఇక్కడ ఎందుకంటే అది ఒక వీడియో చాలు మనకి. సో చేంజ్ man's shirt in yellow color. అలానే చేంజ్ ఆక్స్ కలర్ into black and white ఇప్పుడు మనకి ఇమేజ్లో ఇది మనకి అవి మార్చి ఇస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం అర్థం కాకపోతే నా భాష ఎలాగో భరించండి. చూడండి, ఇప్పుడు మనకి ఆ వీడియో కూడా మనకు త్వరగా వచ్చేస్తుంది. ఎక్కువసేపు మనకి లేట్ అవ్వదు. ఒక 1 minute లోపల వచ్చేస్తుంది మ్యాక్సిమం, ఇబ్బంది లేదు. ఒక 25 minutes వీడియో ఉండొచ్చు అంతే. ఇది ఇంకా కూడా తక్కువే ఉంటుంది. ప్లీజ్ దయచేసి నా వీడియోని అయితే చూడండి. వీడియో చేసే ముందు చాలాసార్లు రివర్స్ బ్యాక్ చేశాను, అటు ఇటు చాలా వీడియోస్ డిలీట్ చేశాను. డిలీట్ చేయకుండా చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను.
సో మనకి మ్యాక్సిమం చిన్నపిల్లలు లేకుండా చూసుకోండి. ఎక్కడైనా వీడియోస్ ఉంటే అది మీరు ChatGPTలోనే మీరు ప్రాంప్ట్ అడిగేటప్పుడే ఆ యొక్క దీన్ని తెలుసుకోండి. ఈ వీడియో వస్తే మీరు నెక్స్ట్ టైం ChatGPTలో ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, సో ఏ విధంగా అడగాలి అని చెప్పి నేను మీకు చెప్తాను. నాకు ఈ ఫోన్లోనే లేట్ అవుతుంది ఫ్రెండ్. మామూలుగా అయితే నా ఫోన్లో అయితే చాలా వెంటనే వచ్చేసింది. ఈ ఫోన్లో నేను ఇంతకు ఎప్పుడు ఓపెన్ చేయలేదు ChatGPT కానీ ఫ్లో కానీ, సో అందుకే నాకు లేట్ అవుతుందేమో అని అందుకని నేను క్రోమ్ కూడా ఇందులో అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసుకోవాలి మన ఫోన్లో. ప్లే స్టోర్కి వెళ్ళి క్రోము, గూగుల్ ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏదైనా స్టోరేజ్ ఎక్కువ ఉంటే వాటిని కూడా మనం డిలీట్ చేసుకుంటే మంచిది. సో నేను వాటిపై కూడా మీకు వీడియోస్ చేసి పెడతాను, ఇబ్బంది లేదు. ఇది ఎందుకంటే మనం సెకండ్ టైం వల్ల మనం రీఫ్రెష్ అవుతున్నాం కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను అడిగాను కదా, ఇలా ఇచ్చింది అనమాట వీడియోని. చూడండి, ఆ అబ్బాయి ఎల్లో షర్ట్ బ్లాక్ అండ్ వైట్లో నాకు కావాల్సినటువంటి ఆవుని వాటిని ఇచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే దెన్ అయితే సో నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. నాకు ఇది ఈ వీడియో వద్దు, నేను డౌన్లోడ్ చేసుకోను. చూద్దాం, ఇలా మన ఆ వీడియో పై లాంగ్ ప్రెస్ చేస్తామంటే మనకి అది వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో బ్యాక్ వస్తాను. మనకి ఇప్పుడు ఈ అబ్బాయి ఇమేజ్ వచ్చింది కదండి, దాన్ని బట్టి టచ్ చేస్తాను. టచ్ చేయగానే ఈ పైన చూసారా, ఇక్కడ ఇలా మీరు ఇలా 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 రొటేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఆ యొక్క ఏరో మార్క్ బార్ ఇలా ఉంది కదండి, అక్కడ మీరు టచ్ చేయగానే 2Kలో కావాలా 1Kలో కావాలా అడుగుతుంది. సో 2K అన్నారు కొన్ని క్వాలిటీ కొంచెం బాగా వస్తుంది. దానిపైన టచ్ చేయగానే అక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. వీడియో అయితే దాన్ని లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, మన వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇది మొబైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, మొబైల్లో చేస్తున్నాను. సో కాబట్టి మొబైల్లో ఒక రకంగా ఉంటుంది, అలాగే సిస్టంలో చేయాలంటే ఒక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ చూసారా, ఈ యొక్క ఇది కూడా వచ్చేసింది. సో మీకు అర్థం అవ్వాలనే నేను చెప్పాను. సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, పూర్తిగా బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ నేను ChatGPTలోకి వెళ్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ChatGPTని ఎంత ఇదిగా అడుగుతామో ఆ విధంగా మనకి ఇమేజెస్ని క్రియేట్ చేసి ఇస్తుంది. సో ChatGPTలో మీకు ఎలా అడగాలి, సో మనకి ఏం కావాలి అని అనుకున్నప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్తాను. అవి మీరు ఒకసారి నోట్ చేసుకోండి. నేను మ్యాక్సిమం అంటే ఇప్పుడు నేను అడిగిన సింపుల్గా అడిగిన వాడిని, మనం సింపుల్గా అడిగితేనే మనకి ఇంత మంచి వీడియో వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు నేను మీకు ChatGPTలో మనం ఏ విధంగా అడిగితే మనకి బెస్ట్, ఎందుకంటే ప్రాంప్ట్, బెస్ట్ ప్రాంప్ట్, ప్రొఫెషనల్ ప్రాంప్ట్, ఈ 3 రకాల ప్రాంప్ట్ ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు మీకు ప్రాంప్ట్ వదిలేయండి, మీకు నేను బెస్ట్ ప్రాంప్ట్. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. నేను చాలామంది ఏ పెడితే మనకి యూట్యూబ్లో ఏం రాదంట, అది పట్టించుకోరంటే నేను దాని కోసం చేయట్లేదు, మన ఆనందం కోసం చేసుకుంటున్నాను. అలాగే చాలామంది కొంతమంది ఉంటారు, మనం క్రియేట్ చేసుకుంటాము, మన ఇమేజెస్ పెట్టి క్రియేట్ చేసుకుంటామని అనుకుంటారు. నెక్స్ట్ టైం మన ఇమేజ్ పెట్టి ఎలా చేయాలో నేను మీకు వీడియో పెడతాను. అది మీరు నన్ను లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తేనే. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఎలాంటి ప్రాంప్ట్ ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి మీకు చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనం ChatGPT ఓపెన్ చేసి, ఒకవేళ మీ ఫోన్లో ఉన్న ChatGPT మన యాప్ ద్వారా దానికి కూడా మనం ఇలాగ అడగచ్చు. ఏమి అడగాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎవరు, ఏమి, దేనికనేసి ఫస్ట్ పాయింట్. సెకండ్ యాక్షన్, ఏం చేయాలి, నడవాలా, ఎగిరి దూకాలా,
లేకపోతే స్కూటర్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, అది లొకేషన్ ఎక్కడ, చార్మినార్ దగ్గర, లేదా అమెరికాలోనా, లేదా ఇండియాలోనా, అది 3 పాయింట్లు. సో 4 అపీరెన్స్, డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, అలాగే ఎలా ఆశ్చర్యంగా చూడాలా, లేదా ఏడుస్తూ ఉండాలా, లేదా నవ్వుతూ ఉండాలా. సో ఇది అపీరెన్స్. 5th పాయింట్ కెమెరా, అంటే మీకు క్లోజప్లో కావాలా, లాంగ్ షాట్ కావాలా, వైడ్గా కావాలా, యాంగిల్ సైడ్ యాంగిల్లో కావాలా, ఇలా. అలాగే లైటింగ్ డే లైట్లో ఉండాలా, లేదా సినిమాటిక్ లెవెల్లో ఉండాలా, లేదా గోల్డెన్ అవర్ అంటే కొంచెం అదే మామూలుగా గోల్డెన్ కలర్లో, లేదా బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఇలాంటివి అన్నమాట. 7th వన్ క్వాలిటీ, అంటే ఫోటో రియలిస్టిక్ కావాలా, లేదా నేచురల్ స్కిన్ కావాలా, లేదా ఆయిల్ పెయింట్లో కావాలా, ఇలా. నెక్స్ట్ లేదా కార్టూన్లో కావాలా. నెక్స్ట్ ఫేస్ ప్రొటెక్షన్, ఫేస్ ఇలా చేంజ్ అయిపోవాలా, పోకుండా ఉండాలంటే అడగాల, మా ఫేస్ చేంజ్ కాకూడదు, అలాగే ఉండాలని చెప్పి అడగాలన్నమాట. నెక్స్ట్ నెగిటివ్ ప్రాంప్ట్, అంటే ఏంటి, కార్టూన్ లాగా ఉండకూడదు నాకు, అలాగే ఆర్టిఫిషియల్ అంటే ఏ లాగా ఉండకూడదు, మెయిన్ పైన నాకు ఏ లాగా ఉండకూడదు ప్రాంప్ట్. సో ఇది మీకు ఏ రేషియోలో కావాలా, ల్యాండ్స్కోప్లో కావాలా, లేదా పోర్ట్రేట్లో కావాలా. ల్యాండ్స్కోప్ అంటే 16:9, పోర్ట్రేట్ అంటే 9:16. ఈ వీడియోస్ మ్యాక్స్ ఎక్కువ ఉంటాయి, లేదా ఇన్స్టాగ్రామ్కి అయితే 4:5. సో ఇవి మీరు తీసుకొని మీకు కావాల్సిన రేషియోస్లో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరైతే నాకు తగిన భాషలో మీకు చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు మళ్ళీ నా తర్వాత నా వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకో వీడియో పెడతాను. ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.